చంద్రబాబు గారిని సో అంబటి రాంబాబు గారు ఈ వీడియోలో మాట్లాడిన మాటలు, ఆ భాష ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా నీచాతి నీచంగా ఉంది. సో ఈ మాటలని వీటికి కూడా ఆబ్వియస్లీ కొంతమందికి టీడీపీ కార్యకర్తలు ఆటోమేటిక్గా వస్తారు, పగల కొట్టడాలు ఇవన్నీ జరుగుతాయండి. దీన్ని చూసి వీ స్టాండ్ విత్ రాంబాబు, వీ స్టాండ్ విత్ అంబటి రాంబాబు గారు అంటే వైసీపీ కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిటికి రియాక్ట్ అవ్వాలి, అది మంచిదైతే రియాక్ట్ అవ్వాలి, తప్పు లేదు. కొన్నిటికి మీ నాయకుడే తప్పుగా ప్రవర్తించినప్పుడు మీరు అవసరమైతే మీరు ఆపోజిట్గా మాట్లాడండి, లేదా మీరు సైలెంట్గా ఉండండి. అంతేకాని మీరు బయటకు వచ్చి ఇట్లా వీ స్టాండ్ విత్ అంబటి రాంబాబు గారు అని మాట్లాడతా మీరు ఏ ఇండికేషన్ ఇస్తారండి ప్రజలకి? సో మీరు కూడా మారండి ఫస్ట్. అలాగే అంబటి రాంబాబు గారు చేసిన చర్య ఏదైతే ఉందో ఆ చర్యకి ప్రతి చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది కార్యకర్తల సైడ్ నుంచే కాదు, ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా, టీడీపీ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఉంటుంది. ఆ ప్రభుత్వం చేసే ఏదైతే చర్య ఉందో ఆ చర్య మాత్రం సమర్థిస్తాము.